ఈరోజు మా మనవరాళ్ళు ఎగ్ దోశ అడిగారు. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. డైరెక్ట్గా ఎగ్ మీద వేసుకుంటే ఆ ఎగ్ కలవదు, ముక్కలుగా ఉండిపోద్ది. ఉప్పు కారం వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ముందు కలుపుకొని ఇలా కలుపుకొని ఎగ్ కొట్టుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటే ఇది బాగా కలుస్తుంది. ఎగ్ అంతా బాగా కలిసిపోద్ది అన్నమాట. అంతా కలిసిపోయి కారం అంతా ఉప్పు కారం అంతా బాగా కలుస్తుంది. ఎగ్ మీద వేసుకోవడం వల్ల ముక్కలుగా ఉండిపోతుంది అన్నమాట. ముక్కలుగా కారం ఉప్పు అలా సెంటర్లో అక్కడక్కడ అలా తగులుతూ ఉంటుంది. అలా కలగకుండా ఉండాలంటే ఇలాగ ముందు ఇలా చేసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా కలిసిపోద్ది అంతా. ఇలా వేయడం వల్ల ఎగ్ అంతా సైడ్ అయిపోకుండా అంతా బాగా దోశకు అంటుకుంటుంది. పిల్లలకి కూడా ఒక దోశతోనే లెగిసిపోతుంటారు, తినడం మానేస్తుంటారు. ఇలా వేయడం వల్ల 2 దోశలు తిన్నట్టు అవుతుంది. ఎగ్ కూడా బాగా అవుతుంది. ఎగ్ కూడా పెనం కంటిపోకుండా మాడిపోకుండా బాగా నీట్గా వస్తుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు కూడా. నీస్ అయిపోకుండా ఇలా గ్లాస్ పెట్టుకొని గ్లాసులో వేసి ఇలా వేస్తున్నాను అన్నమాట. ఫిగర్లు అంటుకోకుండా కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ కలుపుకున్నాం కదా, అంతా ఇలా వేసుకుంటే చక్కగా అంతా బాగా పడుతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకుంటే అంతా బాగా పడుతుంది, బాగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు. హాలిడేస్ కదా, ఇది ఇప్పుడు వెరైటీగా అడుగుతున్నారు. కానీ అప్పుడప్పుడు వేసేదాన్ని, కానీ స్కూల్కి టైం అయిపోవడం వల్ల వేయడం అయ్యేది కాదు. ఇప్పుడు రోజుకోటి అడుగుతుంది మా మనవరాలు. ఓపికగా కొంచెం తెచ్చుకొని అలా చేస్తున్నాను రోజుకోటి. చూడండి అంతా కాలిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఇలా తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్ల ఇదంతా బాగా కాలుతుంది. ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం. దీని మీద ఉల్లిపాయలు వేసిస్తే సాస్తోని చాలా బాగా ఇష్టంగా తింటారు అన్నమాట. అయిపోయింది చూడండి, బాగా వచ్చింది. ఉల్లిపాయలు అంటే ఇష్టం మా మనవరాలకి, అందువల్ల ఇలా పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. రివర్స్లో ఒకటి పైకి ఒకటి ఇలా చేసుకోవడం వల్ల ఇద్దరు వెరైటీగా ఉంటుంది, తింటారు కూడా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా చేసినా థ్యాంక్ యూ, కామెంట్ చేయండి ఎలా చేసింది. అస్మిత ఇగో అడిగావు కదా ఎగ్ దోశ, టేస్ట్ చేసి చెప్పు. థ్యాంక్ యూ. అమ్మమ్మ అందరి వీడియోలు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. నాకు తెలుసు అందరూ కష్టపడి వీడియోలు చేస్తారు. అందుకే అమ్మమ్మ కూడా అవునులే అనేసి సబ్స్క్రైబ్ చేస్తారు. మీరు కూడా అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.